తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఉపశమనం పొందే వార్త చెప్పింది. రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, వర్షాలు ఉన్నాయా? దేనివల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే గాంజెటిక్ వెస్ట్ బెంగాల్ నుండి తెలంగాణ వరకు 0.9 కిలోమీటర్స్ వరకు ద్రోణి ఒకటి ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది. రానున్న 4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రై వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. మధ్యలో ఒక రోజు చిరు జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ కూడా డ్రై వెదర్ కండిషన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే 4-5 రోజులు కూడా కండిషన్స్ ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్ టు నార్మల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సాధారణం కంటే ఎన్ని డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మేడం రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నార్మల్ సమీపంలోనే 32 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 36 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా నమోదవుతున్నాయి. కానీ ఈ సంవత్సరం జనవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి. అంటే దీనికి గల కారణాలు ఏంటి? యాక్చువల్లీ ట్రాన్సిషన్ ఆఫ్ విండ్స్ ఉంటాయి. ఒక్కోసారి ముందు మొదలవుతాయి, తర్వాత లేట్గా మొదలవుతాయి. సో కొంచెం అర్లీగా ఇవి స్టార్ట్ అయినాయి. సో దానివల్ల ఈ మూమెంట్ ఆఫ్ విండ్స్ ఎటు నుంచి వస్తాయో దాన్ని బట్టి ఈ టెంపరేచర్స్ కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఫిబ్రవరిలో. సో ఆ విధంగా చూసుకుంటే ఒక వారం ఎక్కువ ఉన్నాయి, ఒక వారం తగ్గినాయి. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మార్చి మొదటి వారం నుంచి కూడా అవి గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఈ వర్ష సూచన ఉంటుంది? వర్ష సూచన ఏమీ లేదు. లైట్ రెయిన్స్ 1 or 2 ప్లేసెస్ థర్డ్ డే ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు లైట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉందని ఒకవైపు ద్రోణి ఏర్పడంతో ద్రోణి ప్రభావంతో వచ్చే 4 రోజులు కూడా లైట్ రెయిన్స్ ఉంటాయంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇంకోవైపు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. వచ్చే మార్చి నుంచి కూడా ఎండాకాలం ప్రారంభమవుతో అప్పుడు ఇంకెక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఒకే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్లో అత్యధికంగా 30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం నమోదైనాయి. కేన్ గణేష్ తో కలిసి శిల్పా RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.